మా చెట్లు మామిడి కొమ్మలు అవి కూడా దేవుడి కాడికి మామిడి కొమ్మలు కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట. ఇవి కూడా చక్కగా కడిగేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత మనం పురికాసుతోటి కట్టుకుందాం. పచ్చనాకులు మనం ఏ దేవుడి కాడికి అయినా సరే మనం ముందు మామిడాకులతోటే ప్రారంభిస్తాం అనమాట. అంత శుభం జరుగుద్దని మామిడాకులతోటి మనం ఎప్పుడైనా సరే ఒక 2 కొమ్మలన్నా సరే తెచ్చి పెట్టుకోవాలంట. లక్ష్మీదేవి ఉంటుందంటండి మామిడి కొమ్మల్లో. అందుకు మళ్ళీ మామిడాకులు కంపల్సరీగా ఏ పూజకైనా ఉపయోగిస్తాం అనమాట. మనం ఇవన్నీ మళ్ళీ తర్వాత మాల కట్టుకుందాం. మామిడాకులు కట్టుకుంటాం కదా, మనం ముడేసుకుని మన పూజ దగ్గరికి కడపలకి అలాగే దేవుడి దగ్గర కట్టుకుంటూ ఉంటాం కదా. మనం పురికాసుకు కానీ లేదంటే ఇలాగా వైరుకి కానీ పెట్టుకోవాలంటే మనం ముడేసుకుని ఇలాగా ముడేయక్క లేకుండా ఇలా మెలిపితే అయితే మనకి ఆడవాళ్ళమైనా సరే చక్కగా గబగబా కట్టేసుకోవచ్చు. మంది ఇంట్లో మగవాళ్ళు పిల్లలు ఉన్నా మగవాళ్ళు ఉన్నా గబగబా కట్టేస్తారు. మా పిల్లలు ఖాళీ ఉన్నప్పుడైతే అలాగే కట్టేసేవారు. మనకి ఇలాగే చక్కగా తోరణాలాగా ఇలాగ అన్ని కలిపి ఇలా కట్టేసుకుని మనం గడపల కాడికి కట్టుకుంటాం. మనం గడపలకి తగిలించుకోవాలి. సింపుల్గా మనం టక్మంట అయిపోవాలంటే మనం ముందే ఇలాగా ఈ చివర్లు ఇలా ముడేసేసుకుని జారి ముడిలాగా ఇలా ఉంచుకుంటే మనం రేపు మళ్ళీ తీసినప్పుడు కూడా ఇలా తగిలించుకుని తీసేసుకుని మళ్ళీ మనకి దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. రెండింటిని కూడా మనం ఇలాగా ముడేసేసుకుని మన తగిలించేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. మనకి అయ్యేపు కూడా అది తగిలించేసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు ఇది గడపకి తగిలించుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇలాగా చక్కగా ఈ మూలం మీకుంది కదా, దీనికి ఇలా తగిలించేసుకోవచ్చు అన్నమాట. మనం అక్కడ టైట్ అయిపోవాలి. మళ్ళీ ఇటు కూడా అది మనకి ఈజీగా అటువైపు ఇటువైపు కూడా చక్కగా తగిలించుకోవడానికి బాగుంటుంది అన్నమాట. గుమ్మానికి మామిడాకులు కట్టేసుకున్నాను నేను. మళ్ళీ అలాగే దేవుడి కాడ కూడా మామిడాకులు పెట్టా. చక్క మామిడాకులతో దేవుడి దగ్గర మంచి అందంగా మనకి కనపడుతుంది అనమాట. అలాగే లక్ష్మీదేవికి కూడా బాగా ఇష్టం అనమాట. మీరు కూడా ఇలా తయారు చేసి పెట్టుకోండి. మీరు కూడా పెట్టుకునే ఉంటారు, కానీ నేను చేసింది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే అండి. అలా చక్కగా మామిడాకులు పెట్టుకుని బొట్లు అవి పెట్టుకుని గంధం పెట్టుకుంటే దేవుడి దగ్గర అందంగా అలా కనిపిస్తుంది అనమాట. చూసారా పచ్చనాకులు ఎంత అందంగా ఉన్నాయో. మనం ఏ పూజ చేసుకున్నా రేపు నాకు పూజ ఉంది, అందుకే ఈరోజే అన్నీ ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాను అనమాట. ఓకే అండి, మీరు ఇలా చేసుకోండి. బాయ్. అండి చూసారా మామిడాకులు దేవుడి దగ్గర మనం చక్కగా ఎంత అందంగా పెట్టుకున్నామో అలాగే మనం మామిడాకులు అవి చదువుకుని బొట్లు అవి పెట్టుకుని అన్నం పెట్టుకుని చక్కగా బాగుంటుంది అనమాట. నేనైతే 2 రకాలుగా పెట్టాను. మామూలు కొమ్మల కింద కట్టి పెట్టాను. అలాగే ఆకులు కూడా మనం ఇలా ఒక సింగిల్ ఆకున్నా మనం ఇలాగ కొంచెం మధ్యలోకి ఇలా పెట్టి మనం మధ్యలో నుంచి తాళ్ళు కట్టుకుని చక్క తోరణం కింద చిన్నగా వస్తుంది అనమాట. దేవుడి దగ్గర నుంచి మొక్కలు మూసిపోతాయి కాబట్టి మనం దేవుడి పటాల దగ్గర చక్కగా నీట్గా అలా పెట్టుకోవడానికి ఇలా బాగుంటుంది. ఇలా పెట్టి ఇక్కడ గంధం బొట్టు పెట్టి కుంకు బొట్టు పెట్టి చూసేదా చక్కగా మీరు కూడా అలా పెట్టుకోండి. దేవుడిని అందంగా చూసుకుని మనం చూసుకున్న ఎంత ఆనందంగా పడతామో భగవంతుడు కూడా అంత ఆనందంగా ఉంటుంది కదా. దేవుడి దగ్గర అందంగా అలంకరించుకుంటే అలాగే దేవుడు ఇష్టపడి మనకి సిరి సంపద రాష్ట్ర ఇస్తారు. ఓకే బాయ్. మళ్ళీ ముగ్గేస్తుంది అదొక